నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. తొమ్మిది నెలల నిరీక్షణకు తెర. భూమిని చేరుకున్న సునీత విలియమ్స్. విద్యా విధానంపై వైకాపా ఎమ్మెల్సీ ఆరోపణలు. మంత్రి లోకేష్ ఆగ్రహం. ప్రతి చోట మహానేత పేరును దుర్మార్గంగా తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అందుకే హెల్మెట్ ధరించని వారికి 1000 రూపాయల జరిమానా. హోంమంత్రి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే 9 నెలలు నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి చేరుకున్నారు. సునీత బుచ్ విల్మోర్ మరో 2 వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఈ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. గంటకు దాదాపు 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చిన డ్రాగన్ క్రూ క్యాప్సిల్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక దాని 4 పారాచాట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకుని సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సిల్స్ ను ఓ బోటు పైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. Kind of like bridge-like structure there at the aft end of the recovery vessel. We'll see that articulate backwards, and that's a good sign that we're getting even closer to pulling the capsule out of the water. It will then move forward, and the capsule will be placed inside of what you can see there is basically a basket. We call it the nest, dragon nest, that's where the capsule will be placed in order for it to be translated to the forward end of the vessel, and for the astronauts to. It looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. There we have it, some waves, some thumbs up and some smiles. ఏపీలో పాఠశాలల హేతు బద్దీకరణపై శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో వేడి చర్చ జరిగింది. కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారణ ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్ మార్పు చేశారనడం సరికాదన్నారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని మనకు తెలుసు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫ్రనైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పాఠ్యాలు తీసేసి కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ ఎలిగేషన్. అది కరెక్ట్ కాదు. నోనో అధ్యక్ష, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. నోనో ఆయన గౌరవ సభ్యులు, ఇది కరెక్ట్ కాదండి. నోనో ఏమనుకోకపోతే మాట చెప్తున్నా. కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. బీజేపీ అని కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి 5 చిన్నప్పటి నుంచే వాళ్ళ సాఫ్రనైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మాకు అర్థం అవట్లేదు, అందుకే అడుగుతున్నా.
కొత్త పాఠ్యాంశాలు పెట్టారు. హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్ సార్? సార్ హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్? సార్ చాలా వరకు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో. అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక్క నిమిషం. 1 సెకండ్. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు, హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు. ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి వరుసగా వైఎస్ఆర్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ దానిని తొలగిస్తున్నారని, ప్రజల గుండెల్లో ఉన్న మహానేత పేరును చెరిపేయగలరా అని ప్రశ్నించారు. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. వాహన చోదకులకు శిరస్త్రాణం అమలు, జరిమానాలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. హెల్మెట్ లేని వారి నుంచి 1000 రూపాయల జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజలు అసంతృప్తి ఉందని తెదేపా సభ్యులు తెలిపారు. దీనిపై హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. 2020లో కేంద్రం చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో జరిమానా వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనేదే ప్రభుత్వం, పోలీసుల ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రాక్టికల్ గా హెల్మెట్ లేకపోతే చిన్న రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు కూడా కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయిన సంగతి మేము చూసాం. హెల్మెట్ పెట్టొద్దని అసలు అక్కడ చెప్పం. 1000 రూపాయలు పెనాల్టీ అంటున్నారు. నేను బెంచ్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాం అధ్యక్ష. విజయవాడలో వెహికల్ ఆపి తాళం తీసేసుకుంటారు. ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సింది, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, నైదర్ హీ ఈజ్ అఫెండర్. ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతో ఏమన్నా తాళం తీసి జైల్లో పెట్టుకుంటారు, ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి 1000 రూపాయలు రాసేస్తారు. అంటే 1000 రూపాయలు పెట్టుకుని ఎంతమంది 2 వీలర్ మీద వెళ్తారు అధ్యక్ష? రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో తప్పు నేను చెప్పను. కఠినమైన నేరాలకి కఠినమైన శిక్షణ ఉండాల్సిందే. ఇది కఠినమైన నేరమా కాదా అనేది కూడా మనకు కొంత డిస్క్రిమినేషన్ ఉండాలి. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మేము క్యాంపెయిన్కి వెళ్తే మెజారిటీ స్కూల్స్ లో
కాలేజెస్ లో కానీ టీచర్లు కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఆ హెల్మెట్ మీద ఫైన్ ఇచ్చేయండి సార్, చచ్చిపోతున్నామేమో అన్నారు. పర్టికులర్ గా మహిళలు చిన్నప్పుడు ఎలక్ట్రిక్ బళ్ళు వచ్చినాయి, దానికి హెల్మెట్ క్యారేజ్ పెట్టిన ఫెసిలిటీస్ ఉండవు. ఒక్కొక్కసారి లోకల్ గా తిరుగుతూ ఉంటారు ఆ ఏరియాలో. పొరపాటున బెంచ్ సర్కిల్ నుంచి పడమటికి వెళ్ళాలంటే బెంచ్ సర్కిల్ మీద దాటి వెళ్ళాలా, వాళ్ళు చెక్ పెట్టారంటే 1000 రూపాయలు పోయినట్టే. కాబట్టి అది కొంచెం రేషనలైజేషన్ జరగాల్సిందే, ఆ విధానం కూడా మారాల్సిందే. మన గౌరవ సభ్యులు రాంగోపాల్ చెప్పినట్టు సభ్యులు ట్రీట్మెంట్ చేసే విధానంలో కూడా పోలీసులు కొంచెం గౌరవంగా ప్రవర్తించాలి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష. అక్కడ 1000 రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తూకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో జీవో నెంబర్ 21, ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష 21/10/2020లో ఇచ్చిన జీవో అధ్యక్ష. 1000 రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్. ఇది ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలన నుంచి 1000 రూపాయల చలన వరకు మార్చారు అంటేనే ఎక్కడా కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యంగా కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి, హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. 2021లో అధ్యక్ష 2577 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి, ఈ 1000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు, టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం, కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ 1000 రూపాయల ఛానల్ అన్నది ఇంకా లేదు, టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష. మనమే వెళ్తుంటాం రోడ్డు మీద, ఎవరినో చూస్తాం, వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు, ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష. వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం మనం. నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష, యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయల బండి, 1,00,000 రూపాయల బండి. 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకొని భూమి మీదకు చేరుకున్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. వీరిద్దరూ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడం శుభ పరిణామమని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. వ్యోమగాముల జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ఆమె పరిశోధనలు ప్రశంసనీయమని అన్నారు. సహా వ్యోమగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీత విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీత విలియమ్స్ గారు, యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున, ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ కక్ష కట్టి తెచ్చిన కరువు అన్నారు. పంటలు ఎండిపోవడంతో అన్నదాతల బతుకులు ఆగమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు. బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగాంతనం కారణం. గోదావరిలో నీళ్లుండి, కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం.
చెరువులు నింపలేని తెలివి తొక్కతనం, పంప్ హౌజులు టైంకి స్టార్ట్ చేయలేని తెలివి తొక్కతనం, బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేనితనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే. చెరువులు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు చెక్ డ్యాములు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి, కేవలం ఇసుకతో దోపిడీ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం అనే కారణం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది, మేము భరోసాను ఇస్తూనే ఉంటాం, మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు ఉన్న కేసీ కెనాల్ కాల్వను టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. చెట్లతో నిండిపోయిన కేసీ కెనాల్ తూమును క్లీనింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతుకు సమానంగా నీరు అందించాలన్నదే తమ లక్ష్యమని, అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇవన్నీ పక్కన పెడితే మీరు చట్టపరంగా కూడా చూసుకున్నా నేనేం తప్పు చేయాల, వేరే వాళ్ళ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే నా తప్పు. కానీ ఈరోజు నేను అక్కడ ఏం జరిగింది, ఈరోజు డ్రాట్ వచ్చే సమస్య, ప్రతి రైతుకి ఈరోజు సాగునీటికి నీళ్లు లేవు. రేపు పొద్దున తాగునీటికి కూడా గత 2 సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆళ్లగడ్డ జనాలు మేము కల్లారా చూసాం ప్రతిపక్షంలో. మరి ప్రతి సంవత్సరము నీళ్ళ ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాలన్నీ ఈరోజు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య ఆళ్లగడ్డ ప్రజలకి సిరివెల్ల, ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ రోజు ఆళ్లగడ్డ జనాల తరపున, ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. మరి అదే విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను, ఏం ప్రోటోకాల్ ఉందని ఈరోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి, అదే ప్రోటోకాల్తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ కానీ అక్కడ ఉంటుంది కానీ ఏమన్నా అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే ఐ విల్ అబాండన్ బై ద లా. మాదక ద్రవ్యాలు సేవిస్తున్న 2 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు బుధవారం చెప్పారు. రైల్వే స్టేషన్ వద్ద గల ఫ్లైఓవర్ మెట్లపై 2 యువకులు ఇంజెక్షన్ ద్వారా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని రైలుపేట వీఆర్ఏ నాగేశ్వరరావు ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఈ మేరకు విచారణ జరిపి వంశీ, సుబాని అనే 2 అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో యువకుడు రియాజ్ కోసం వెతుకుతున్నామన్నారు. ఫ్లైఓవర్ రైల్వే ట్రాక్ దగ్గరలో ఒక 3 వ్యక్తులు ఒక ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసుకుంటూ వీడియో వైరల్ అయింది. దాని మీద ఆ వీడియోని అబ్జర్వ్ చేసిన మీద మన ఇన్ఛార్జి బీఆర్ఓ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు రిపోర్ట్ మేరకు మనం రైతులు 91/125A రెడ్ విత్ 3 Clause 5 కింద మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఒక వంశీ అలానే సుబాని అనే అతను కూడా మనం కోట అదుపులో తీసుకున్నాం, వాళ్ళని విచారిస్తూ ఉన్నాము. తర్వాత దీంట్లో రియాజ్ అనే అబ్బాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఇంటి దగ్గర లేడు. వీళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళని కూడా మనం హాస్పిటల్కి పంపిస్తాం. ఇది అసలు ఏమి వాళ్ళు ఇంజెక్ట్ చేసుకున్నారు ఏంటనే దాని మీద దర్యాప్తు చేస్తాం. కుప్పం ఏరియా ఆసుపత్రిలో మార్చి 21-22వ తేదీలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం బుధవారం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులకు సదరం క్యాంపులో పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీన్ని బట్టి పెన్షన్ ప్రపోజల్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా మేము తప్పనిసరిగా ఇక్కడ వాళ్ళంతా కూడా అప్లికేషన్స్ పెట్టుకొని ఈ జననాయకుడు పోర్టల్లో కూడా మనం దీన్ని అప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు మంజూరయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ క్యాంపుని సక్రమంగా వినియోగించుకోవాలి. ఇది చాలా పెద్ద అవకాశం. ఇది మొత్తం ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ విషయం తెలియజేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాను. మా మిత్రులందరూ కూడా ఈ యొక్క సువర్ణావకాశాన్ని వినియోగించుకొని ఇది బాగా పబ్లిసిటీ చేసి అందరూ కూడా రావాలని తెలియజేస్తూ
మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు కూడా ప్రెస్ నోట్ కూడా పంపించారు. అదేవిధంగా అధికారులందరూ కూడా ఇది ప్రెస్ నోట్ పెట్టి ప్రతి ఇంటికి తెలియజేయమన్నారు. కాబట్టి మీ పత్రిక మూలంగా ఈరోజు అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుతూ 2 నిమిషాలకు రాజ్కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నగరంలోని మినీ బైపాస్ రోడ్డులో మిలీనియం సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు వైసీపీ బాధుడే బాధుడు అని స్మార్ట్ మీటర్లు బిగిస్తే ధ్వంసం చేయండి అని చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు. 40 పైసలు అదనంగా వేస్తున్నారు. మేము కరెంట్ ఛార్జీలు పెంచడం లేదు అని చెప్తున్నారు, కానీ ఈరోజు అదనపు ఛార్జీలు పెంచుతూ అసెంబ్లీలో కూడా మేము పెంచలేదనేటువంటి అబద్ధాలు చెప్పారు. అయితే గతంలో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాన్ని రద్దు చేసేదానికి మీరు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆరోగ్యాలు ఇచ్చి జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఈ 2 కూటమి ప్రభుత్వం కూడా ఆదానికి దాసోహమై ఆదానికి కాళ్ళకు మొక్కుతూ ఈరోజు దాన్ని రద్దు చేయకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఈ భారాలు అదనపు భారాలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలి. అట్లా భరాయించిన సందర్భంలో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచేదానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. గతంలో ఏదైతే ఈ ప్రభుత్వం మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులు పెంచినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం జరిగిన సందర్భంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అందువల్ల ఆ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికలు ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించకపోతే రాబో కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కరెంటు ఛార్జీలు కానీ, ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు అనేక రకాల పేర్లతో అదనపు భారాలు మోపము అని గతంలో వాగ్దానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ కూడా అనేక మీటింగుల్లో అనేక పాదయాత్రల్లో చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు నేరుగా ఆ రోజు ప్రకటన చేశారు. ఈరోజు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్న తీరుగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది ఎంత మేరకు సరైంది అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఫిబ్రవరి నెలలో నెల్లూరు సిటీలోని 53వ డివిజన్లో 3983 సర్వీస్ నెంబర్ కలిగినటువంటి కరెంటు బిల్లు ఒక్కసారి చూస్తే 53 యూనిట్లు ఉన్నటువంటి ఈ యొక్క 53 యూనిట్లు వాడారు. అసలు కరెంటు బిల్లు 126 రూపాయలు, ట్రూఅప్ ఛార్జీలు వచ్చి 200 రూపాయలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు 270 రూపాయలు, మొత్తం కరెంటు బిల్లు 687 రూపాయలు 53 యూనిట్లకి. అంటే ఒక యూనిట్కి 13 రూపాయల నుంచి 14 రూపాయలు ఒక యూనిట్ ధర. ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడా కూడా ఒక యూనిట్కి 14 రూపాయలు ఉన్న పరిస్థితి లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక యూనిట్కి 14 రూపాయలు 15 రూపాయలు అనేవి విధించడం, ఇది ఎంత మేరకు సబబు? గత సంవత్సరం 2 సంవత్సరాలు కట్టినటువంటి కరెంటు బిల్లుకి, 2 సంవత్సరాలు కట్టినటువంటి కరెంటు బిల్లుకి ఈ నెలలో విధిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం కట్టిన కరెంటు బిల్లుకి ఈ నెలలో విధిస్తున్నారు. ఇది సరైంది కాదు. అదనపు భారాలు అనేవి ప్రభుత్వమే భరించాలా. మీరు గతంలో ఏదైతే చెప్పారో స్మార్ట్ మీటర్లు విధించేటటువంటి చర్యలు ఆపాలి, మేము అడ్డుకుంటాం, ప్రజలతో కలిసి అడ్డుకుంటాం. మీరే చెప్పారు పగలగొట్టమని. మీ మాట ప్రకారమే ఖచ్చితంగా ప్రజలతో కలిసి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఈ అదనపు భారాలు ప్రభుత్వం భరించాలా. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ మహిళలకు 1 లక్ష కోట్ల రుణాలు అంటూ గొప్పలు చెప్పినా కేవలం 5 లక్షలే వడ్డీ లేకుండా ఇచ్చారని, 2500 హామీ మరిచి 250 కోట్లతో అందాల పోటీలు పెట్టారని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ అందరికీ జరగలేదని మండిపడ్డారు. రాష్ట్రం 5000 కోట్ల మిగులులో ఉందని చెప్పి అప్పుల గురించి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. భట్టి గారి అధికారిక ప్రసంగంలో అబద్ధాలు, అతిశయోక్తులు, అత్యుక్తులు ఇంతకు మించి ఏమీ లేదు. ఎంతో ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు అన్నీ చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ చెయ్యం. ఇంకా గట్టిగా ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద జల్లడం, తప్పించుకునే
ప్రయత్నం చేస్తూ ఉంటారు. భట్టి గారి ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలాగా ఉంది. ఎన్నికల ముందు అబద్ధాలు, అధికారంలో వచ్చిన తర్వాత అబద్ధాలు, చివరికి బడ్జెట్ ప్రసంగంలో కూడా అబద్ధాలు. నేను రాజకీయమైన ఆరోపణ చేయట్లేదు. ఎన్నికల ముందు అబద్ధాలు మీకు తెలుసు. ఏం చెప్పారు? ఏది అడిగితే అది ఇస్తామన్నారు. ఉరకండి, పరిగెత్తండి, 2 లక్షల రుణమాఫీ అన్నారు, తెచ్చుకోండి అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా నోరిప్పితే రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో అబద్ధాలు, బయట అబద్ధాలు. చివరికి భట్టి గారి ప్రసంగంలో కూడా, బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈరోజు అబద్ధాలే ఉన్నాయి. ఇందులో నేను కొన్ని శాంపుల్గా ఇవాళ కొన్ని చూపిస్తా, తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మిగతా చూపిస్తా. మొదటిది అబద్ధము, వడ్డీ లేని రుణం. 2 పుస్తకాలు భట్టి గారి, ఇది ఈ సంవత్సరం బడ్జెట్, ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్. సో ఇందులో ఏం చెప్పిండు భట్టి గారు అంటే, వడ్డీ లేని రుణం గురించి పేజ్ నంబర్ 37, పారా 79, 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము. ఇది ఈసారి భట్టి గారి ప్రసంగం. పోయినసారి పేజ్ 34, అప్పుడు కూడా ఏం చెప్పిండ్రు అంటే, వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. అంటే 2 సార్లు కూడా ఏమన్నారు? 1,00,000 కోట్ల వడ్డీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.